హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాద్వికా టాక్స్. అండ్ ఈరోజు సాద్వికా టాక్స్లో రెసిపీ వచ్చేసి రోజ్ మిల్క్ అండ్ సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవాలి ఇంట్లో అని చెప్పి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ రోజ్ మిల్క్ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. అండ్ ఈ బౌల్లో ఒక గ్లాస్ మిల్క్, ఇది నేను 1 అవర్ రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసిన మిల్క్. అండ్ మిల్క్ కూల్గా ఉండాలి ఈ రెసిపీకి. అండ్ ఇప్పుడు ఈ కూల్ మిల్క్లో మనం రోజ్ సిరప్ని వేసుకుందాం. ఇది మీకు బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు. రోజ్ సిరప్ అన్నమాట ఇది. అండ్ ఇది కొంచెం మనం ఈ మిల్క్లో వేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిల్క్ రోజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది సిరప్ వేయగానే. అండ్ ఇప్పుడు ఈ మిల్క్లో లైట్గా షుగర్, ఈ షుగర్ని బాగా మిక్స్ చేసుకున్న. ఒకవేళ ఈ షుగర్ బాగా కలవాలనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మనం ఈ రోజ్ మిల్క్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. వీటిని రోజ్ పెటల్స్తో డెకరేషన్ చేసుకుందాం. ఇప్పుడు టేస్టీ రోజ్ మిల్క్ రెసిపీ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని ఎలా ఉందని మీకు చెప్తాను. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను గ్లాసెస్లోకి. అండ్ నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. సూపర్. అక్క తాగు, ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది, ఫెంటాస్టిక్. చూడండి, రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా వచ్చింది అని చెప్పి. సూపర్ ఉంది. షుగర్ సిరప్ మొత్తం అయితే బాగా సెట్ అయినాయి, బాగా సరిపోయినాయి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీరు ఇంట్లో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది.